ఎస్, కేసీఆర్ చుట్టూ దయ్యాలు, అలాంటి వారితో బీఆర్ఎస్కు నష్టం. కోవట్లను పక్కన పెడితేనే పార్టీకి ఫ్యూచర్. ఆ లేఖ నేనే రాసా, పర్సనల్ ఎజెండా ఏం లేదు. నేను అంతర్గతంగా రాసిన లెటర్ ఎలా లీక్ అయింది, దాని వెనుక ఎవరున్నారో తెలియాలి. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఇప్పటికే చెప్పా. అనేకసార్లు నా అభిప్రాయాన్ని కేసీఆర్కు వివరించా. రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటా. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతంలో కనిపించని గులాబీ లీడర్లు, జెండాలు. అసలు కథ ఏంటంటే, ఈమె తన కొడుకు ఒక గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్కి అమెరికా వెళ్ళినట్టుంది. అక్కడ ఆ పని అయిపోయింది. ఇక్కడ రాగానే తనకి పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. అది వాస్తవమే. జైలుకి వెళ్ళే కాడ నుంచి అసలు ప్రాధాన్యత తగ్గింది. మెయిన్గా ఈమె ఆడిన డ్రామానా, లేకుంటే కేటీఆర్ ఆడిన డ్రామానా, లేకుంటే పార్టీలో అంతర్గతంగా ఎవరైనా తన లెటర్ని లీక్ చేశారా? అయినా ఒక తండ్రికి ఈ కాలంలో లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది? అంటే కుటుంబ అంతర్గత కలహాలు ఉండొచ్చు. ఉన్నా కానీ ఈ టైంలో, ఇంత టెక్నాలజీ పెరిగిన టైంలో కూడా లెటర్ రాసిందంటే అమ్మగారు తన సొంత తండ్రికి సొంత కూతురు లెటర్ రాసిందంటే వాళ్ళ అంతర్గత విషయాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ అలాంటి గొడవలే ఉన్నాయనుకో, అది లీక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు? ఎవరు చేశారు? ఆ దయ్యాలు ఎవరు? ఆ దయ్యాలు చేయాల్సిన అవసరం ఏముంది? దేనికోసం అంటే ఈమెకి పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఈమె మీద కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఈమెకి పార్టీలో సరైన స్థానం కావాలని తండ్రిని అడిగింది. తండ్రి కొడుకులు కేటీఆర్ కవిత మాట్లాడుకో అని చెప్పుండొచ్చు. కేటీఆర్ ససేమిరా అనొచ్చు. దానికి ఆమె అలిగి ఇలాంటి డ్రామాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. తనకు కావాల్సింది ఇలాంటి పబ్లిసిటీ. తను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఎవ్వరూ పట్టించుకోవట్లే. అప్పట్లాగా అధికారంలో ఉన్నప్పుడు అంటే అందరూ కార్యకర్తలు పోయి, లీడర్లు పోయి స్వాగతం సుస్వాగతం ఇలాంటివి పలికేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది లేదు. అందుకే అమ్మగారు ఒక అద్భుతమైన లెటర్ తండ్రికి రాసింది. ఈ కాలంలో ఇంత టెక్నాలజీ ఉన్నాక కూడా ఆమె లెటర్ రాసిందంటే ఆ మహానుభావురాలు. ఇదంతా ఒక డ్రామా. పబ్లిక్ మర్చిపోతురు అన్న టైంలో ఇలాంటివి కొన్ని వస్తుంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు పేపర్లో తమ పేరే కనిపిస్తలే అనుకున్న టైంలో ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అక్కడ చేసి వచ్చింది ఒకటి, ఏమో తెలంగాణ కోసం ఏం చేయలేదు, తెలంగాణ ప్రజల కోసం ఏం చేయలేదు, ఏం చేస్తేందుకో పోలే అక్కడ అమెరికాకి. తన కొడుకు గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ కోసం, తన కొడుకు అమెరికాలో చదువుతుంది కాబట్టి తన కొడుకును చూసుకొని, తన కాలేజ్లో సెలబ్రేషన్ చూసుకొని వచ్చేటప్పుడు తనకు అవన్నీ విమర్శలు రాగల్లా అనుకొని ఒకటి క్రియేట్ చేసుకొని ఇలాంటి జరిగిందని జనాలందరూ అనుకుంటున్నారు ఈమె గురించి. ఇప్పుడు కేటీఆర్ ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టాడు. ప్రెస్ మీట్లో ఏమన్నాడు? ఈమెమో దయ్యాలు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నాడు. ఆయన ఏమంటుడు? టీఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డికి సంబంధించిన కోవట్లు ఉన్నారని ఆయన అంటుడు. ఈమెనేమో దయ్యాలు. మరి ఈమె దయ్యం కావచ్చు. దయ్యాలంటే ఆడదయ్యాలే ఎక్కువ ఉంటాయేమో, మరి మగ దయ్యాలు ఉంటాయా? ఉంటుండొచ్చేమో. దయ్యం అంటే మరి ఏ దయ్యాలు? ఆడదయ్యాలా, మగ దయ్యాలా? అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండుగా కవిత గారు. ఆయనేమో బీఆర్ఎస్లో కోవట్లున్నాయి అటు ఎంత చూస్తానే ఆయన అంటుండు. ఇందులో ఎవరు అంతు చూస్తారు అనేది తర్వాతి భాగం. ముందు మాత్రం ఈ జరిగే తంతంతా తను వార్తాపత్రికల్లో ఒక
బ్యానర్ ఐటెం రావడం కోసం ఇలాంటి డ్రామాలు క్రియేట్ అవుతుంటాయి. ఇక నెక్స్ట్